హాయ్ అండి. రీసెంట్‌గా జరిగిన పెహల్గామ్ ఇన్సిడెంట్ గానీ, దానికి కాన్సిక్వెన్స్ అయిన ఆపరేషన్ సింధూర్ గురించి మన జర్నలిస్టులు మాట్లాడిన చాలా విషయాల గురించి జనాలైతే క్వెషన్ చేస్తున్నారు. ఎవరైతే వారొద్దు ఇండియా, పాకిస్తాన్‌కి అని చెప్పారో, లేదా ఎవరైతే సామరస్యంగా ఇండియా అండ్ పాకిస్తాన్ ఇలాంటి విషయాల గురించి ఆలోచించాలన్నారో, ఎవరైతే దీంట్లో సివిలియన్స్ చనిపోయారు, పాకిస్తాన్ సివిలియన్స్ అని మాట్లాడారో, ఇలాంటి కొన్ని కామెంట్స్ చేసిన జర్నలిస్ట్‌నైతే జనాలు క్వెషన్ చేస్తున్నారు. ఇండియా డిఫెన్స్ చేసిన దాంట్లో తప్పేంటి అని చెప్పి మన జర్నలిస్ట్‌ని అయితే ఒక పక్క జనాలు క్వెషన్ చేస్తుంటే, ఇంకొక సైడ్ యాడ్ల అనే ఒక స్కై న్యూస్ రిపోర్టర్‌నైతే మన ఇండియా మొత్తం పొగుడుతుందనమాట. దీనికి రీజన్ ఏంటో నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ దాకా చూడండి. సో, స్కై న్యూస్‌లో నిన్న ఒక ఇంటర్వ్యూ అయితే జరిగింది. దాంట్లో యాడ్లా అని ఒక న్యూస్ రిపోర్టర్ పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్‌తో అయితే ఇంటర్వ్యూ చేశారనమాట. తను ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా క్వెషన్స్ అయితే ఎంతోమందికి ఎప్పటినుంచో మన ఇండియన్స్‌కి ముఖ్యంగా ఉన్న క్వెషన్స్‌ని తను ధైర్యంగా అడిగారనమాట. దాంట్లో కొన్ని క్వెషన్స్ నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి పాకిస్తాన్ మినిస్టర్‌ని యాడ్‌లో క్వెషన్ చేసిన క్వెషన్ ఏంటి అంటే, పాకిస్తాన్‌లో టెర్రరిజం లేదు అని మీరు అంటున్నారు కదా! మరి బిన్ లాడెన్ పాకిస్తాన్‌లోనే ఎందుకు దొరికాడు అమెరికాకి అని చెప్పి క్వెషన్ చేశారు. సో, దానికి పాక్ మినిస్టర్ వచ్చేసి అది ఎప్పుడో జరిగిన సంఘటన. సో, ఇప్పుడు అయితే మేము మారిపోయాము. ఇప్పుడు మేము శాంతి కోసం తప్పిస్తున్నాము అని అయితే సమాధానం ఇచ్చారనమాట. యాడ్‌లో అడిగిన సెకండ్ క్వెషన్ ఏంటి అంటే, మీ డిఫెన్స్ మినిస్టరే చెప్పారు కదా! మీరు చాలా సంవత్సరాల నుంచి యూఎస్ అండ్ వెస్టర్న్ కంట్రీస్ కోసం దట్టి తిండి చేస్తున్నాము అని చెప్పి, మరి దానికి మీ సమాధానం ఏంటి అని అడిగారనమాట. దానికి పాక్ మినిస్టర్ ఆన్సర్ చేస్తూ తను చెప్పిన ఇన్ఫర్మేషన్‌ని మిస్‌ఇంటర్‌ప్రెట్ చేశారు మీడియా అని అయితే సమాధానం ఇచ్చారు. పాక్ మినిస్టర్ ఏమన్నారంటే, ఎవరైతే టెర్రరిస్టులు వాళ్ళ కంట్రీలో వచ్చి హైడ్ అవుతున్నారో ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర లేదు. టెర్రరిస్టులకి ఎటువంటి హెల్ప్ చేయలేదని చెప్పారు. సో, యాడ్‌లో అడిగిన క్వెషన్ ఏంటంటే, మీరు హెల్ప్ చేయకుండా మీ దగ్గర అంత పెద్ద ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉన్నప్పుడు మీరు టెర్రరిస్టులు మీ కంట్రీలో ఉన్నారని మీరెందుకు ట్రేస్ చేయలేకపోయారు అని అడిగారనమాట. ఎప్పుడైతే పాకిస్తాన్ మినిస్టర్ మాట్లాడుతూ ఏదైతే పహల్గామ్ అటాక్ ఉందో దానికి పాకిస్తాన్‌కి సంబంధం లేదు అన్నప్పుడు యాడ్‌లో మాట్లాడుతూ మీ చరిత్ర చూసుకుంటే మీ హిస్టరీలో ఇలాంటి టెర్రరిస్ట్ అటాక్‌లు చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా ఈ అటాక్ మీరే చేశారు అని ఇండియా ఫీల్ అవుతుందని అయితే సమాధానం చెప్పారు. అండ్ అంతేకాదు ఈ పాక్ మినిస్టర్ వచ్చేసి ఇండియా మా సివిలియన్స్‌ని, మా ఉమెన్స్‌ని, మా పిల్లల్ని చంపేసింది. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు మీడియాలో పెట్టండి అని మాట్లాడినప్పుడు కూడా ఈ స్కై న్యూస్ రిపోర్టర్ చాలా ప్రశాంతంగా లేదు, వన్స్ వెరిఫికేషన్ అయిన తర్వాత, వన్స్ న్యూస్ అంతా కూడా అఫీషియల్‌గా గవర్నమెంట్స్ రిలీజ్ చేసిన తర్వాత మాత్రమే మేము మా మీడియాలో ప్రెజెంట్ చేస్తాము అని చెప్పిందనమాట. ఇంటర్వ్యూ మొత్తం కూడా ఈ న్యూస్ రిపోర్టర్ అయితే తను ఎప్పటి నుంచో మనకున్న క్వెషన్స్ అన్నిటిని చాలా గట్టిగా, ప్రశాంతంగా, కూల్ అండ్ కంపోజ్డ్‌గా అయితే అడిగేశారనమాట. అందుకనే ఇప్పుడు మన దేశం మొత్తం ఈ రిపోర్టర్‌ని చూసి చాలా అంటే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతుంది. అంతేకాదు ఈ న్యూస్ రిపోర్టర్ పాక్ మినిస్టర్‌ని రోస్ట్ చేసింది అని చెప్పి ఫుల్ వైరల్ అయితే చేస్తున్నారనమాట. మరి మీరు ఈ యాడ్‌ల ఇంటర్వ్యూ స్కై న్యూస్‌లో చూసారా లేదా? కింద కామెంట్ అయితే చేసేయండి.